ఖచ్చితంగా ఖండించాలి. ఎస్. ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి నేను నా పర్చేస్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. నా ప్రక్కన ఇంకొక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఉండి నా స్కూటర్ మీద పాస్టర్ అని రాసి చూశాడు. పాస్టర్ అని రాసి చూసి ఆయన ఏమన్నాడంటే నన్ను పరిచయం చేసుకున్నాడు. బ్రదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. ఎందుకండి అన్నాను. మీరు ఎంత డేర్ అయితే అలా రాసుకున్నారండి పాస్టర్ అని అన్నాడు. అందులో ఏముందండి, ఎప్పుడు రాసుకుంటే అందరూ చాలామంది చూసానంటే లేదండి ఈ మధ్య అసలు చాలా మంది భయపడుతున్నారు అలా రాసుకోవడానికి, మీరు రాశారండి పాస్టర్ అని, నాకు చాలా సంతోషంగా ఉందండి అంటే థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను. అంటే నేనేం గ్రహిస్తున్నానంటే ఈ రోజున క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడుతున్నట్టున్నారు చాలామంది, భయపడేట్టు చేస్తున్నారు, అలా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు సత్యం చెప్పడం మనకి భయపడ్డాం? అండ్ మన రైట్స్ని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా పోరాడాలి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి. అండ్ పోరాడే వాళ్ళని ప్రార్థించే వాళ్ళు సపోర్ట్ చేయాలి, అలాగే పోరాడే వాళ్ళు ప్రార్థించే వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి. లైక్ మోషే ప్రార్థించడం, చేతులు ఎత్తడం, వాళ్ళు యుద్ధం చేయడం లాగా రెండు కళ్ళు లాంటివి. 100%. మన దేశంలో మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి వేరే దేశానికి వెళ్ళి అక్కడ నేను పోరాడుతుంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో లేదు, అది అక్కడ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. అక్కడ వచ్చి నువ్వు క్రైస్తవుడు అని తేలింది, నువ్వు పలానోడని తేలింది, నిన్ను చంపేస్తుంటే వి క్యాన్ హెల్ప్. ఎందుకు చంపుతావు? నాకు హక్కు ఉందని అక్కడ అనడానికి కుదరదు. ఇక్కడ కుదురుతుంది, ఎందుకంటే మన రాజ్యంలో మన హక్కు ఉంది కాబట్టి. సో తప్పకుండా డెఫినెట్లీ క్రైస్తవుని గురించి, క్రైస్తవ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు రావాలి, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు రావాలి, కరాఖండిగా చెప్పేవాళ్ళు రావాలి, ప్రశ్నించేవాళ్ళు రావాలి. 100%. అండ్ అలా పోరాడే వాళ్ళు ఉన్నప్పుడు పోరాడే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, పోరాడే వాళ్ళకి వాళ్ళు వెన్నంటి ఉండి నడిపించేవాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు, అన్ని విధాల వాళ్ళు మోసేవాళ్ళు ఉండాలి. బికాస్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ రోజున నేను చాలా గమనిస్తున్నాను, పాస్టర్ అజయ్ బాబు గారు కానీ అండ్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు కానీ వారిరువురు ఈ విషయంలో కొంచెం చాలా ముందుగా ఉన్నారు, కొంచెం మంచి ఫార్వర్డ్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో యా, పోరాటాలు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇంకొక మాట సార్, ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 25, ఆర్టికల్ 19, ఈ రెండు కూడా ఏంటంటే ఒక మతాన్ని వాళ్ళు సొంతంగా ప్రకటించుకోవచ్చు, ఆచరించవచ్చు, చెప్పొచ్చు, బలవంతం మాత్రం చేయకూడదు. ఇవి ఆర్టికల్ 25, ఆర్టికల్ 19. అలాగే ఆర్టికల్ 28 నుంచి అదే లేదా ఆర్టికల్ 25 నుంచి 38 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. ఇందులో ఏంటంటే ఇవి ఒక వ్యక్తి ఆచరించే విధానానికి తన మతాన్ని తను అంగీకరించుకునే ఈ రూల్స్ అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ నేను ఒక విషయం అడగాలనుకున్నాను ఏంటంటే సార్, రాజ్యాంగం కంటే ముందు మనుధర్మ శాస్త్రము భారతదేశంలో ఉంది. సో అదే నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ అలా చెప్పకండి. మన భారతదేశం కాదు, మన రాజ్యాంగం రాక మునుపు 1947 ముందు భారతదేశం కాదు, ఇండియా కాదు. ఓకే, బట్ ఈ భూమి మీద, ఈ గడ్డ మీద లేదా ఈ ప్రాంతంలో మనుధర్మ శాస్త్రం ఉంది. ఈ ప్రాంతంలో మనుధర్మ శాస్త్రం అనేది ఆచరణలో ఉండేది. అంటే ఇప్పుడు ఎలాగైతే రాజ్యాంగంలో ప్రతిదాన్ని మెజర్మెంట్ చేస్తున్నారో ఆ రోజుల్లో కూడా మెజర్మెంట్స్ ఇన్ ద సెన్స్ స్కేల్ ఏంటంటే మనుధర్మ శాస్త్రం. ఓకే, నీ దృష్టిలో మనుధర్మ శాస్త్రం గొప్పదా, రాజ్యాంగం గొప్పదా అంటే ఏం చెప్తారు సార్? బుద్ధున్నోడు ఎవడు కూడా, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా, ఆడెవడైనా సరే, ఓకే, ఒక ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని కాదు, బుద్ధున్నోడు ఎవడైనా, ఓకే, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా, ఏమండి కళ్ళు తెరుచుకున్నాడు ఎవడైనా, ఎవ్వడు కూడా మనుధర్మ శాస్త్రం కరెక్ట్ అని చెప్పలేడు. ఎందుకు చెప్తాడు? ఎలా చెప్తాడు? మనుధర్మ శాస్త్రంలో అది వాళ్ళకి ఒక గ్రేట్ బుక్ గా సార్, అది గ్రేట్. అదే నేను లెట్ మీ టెల్ యు అండి, మనుధర్మ శాస్త్రంలో స్త్రీ యొక్క స్థానం ఏంటి? స్త్రీ ఏంటి తెలుసా? అసలు మనుధర్మ శాస్త్రం స్త్రీ ఏంటి తెలుసా? ఒక పనిముట్టు. మనుధర్మ శాస్త్రం పనిముట్టు. స్త్రీ ఎవరు? ఒక దేవదాసి. స్త్రీ ఎవరు? ఒక భర్తకి సుఖాన్ని ఇచ్చేటువంటి ఒక ఇది. స్త్రీ ఎవరు? అమాయకురాలు. స్త్రీ ఎవరు? ఆధిక్యత లేని ఆవిడ. స్త్రీ ఎవరు? విద్య లేనిది. స్త్రీ ఎవరు? ఒక దాసి. మనుధర్మ శాస్త్రంలో స్త్రీకున్న పాత్ర. అందుకేగా బాల్య వివాహాలు,
ఏమండి అవును. అందుకే ఏమంటారు దేవదాసి యూనో ఇది దేవదాసి ఇది ఉండేది. అంటే ఏంటి, కన్యలను దేవాలయానికి సమర్పించేవారు. అవును. అండ్ పూజారి నుంచి ఇక పెద్దల నుంచి ఆడు ఈడు ఎవడు పెడతాడు ఆవిడతో పోయి వ్యభిచారం చేసి అట్లా వాళ్ళు జీవితాంతం అలా దేవదాసి తత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలుగా బతికేవాళ్ళు. చాలా ఉన్నాయి స్టోరీస్. దేవదాసి తత్వం కానివ్వండి, విద్యాహీనత, విద్య లేకుండా ఉండడమే కానీ, అదే విదేశీ యాత్రలు కానీ, ఇవన్నీ బహిష్కరించారు వాళ్ళు. మన ధర్మశాస్త్రంలో ఏముంది? మరి ఇన్ని ఉన్నప్పుడు మన రీసెంట్ గా మను ధర్మశాస్త్రంలో మనిషికి మేలు చేసేది ఏది లేదు. అలాంటప్పుడు మరి ఎలాగా సార్? నిన్న షాలేం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏమైనా మల్లెపూల గురించి చేశారు. ఆ వ్యాఖ్యల్లో మా యొక్క హిందూ మత గ్రంథాల గురించి అని, లేకపోతే హిందూ సమాజం గురించి కానీ, ఆ హిందూ ఎలా అంటే మా యొక్క కల్చర్ని మీరు, హిందూకు సంబంధించిన కల్చర్ని మీరు పాడుగా మాట్లాడంటే తప్పుగా మాట్లాడారని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యల గురించి వాళ్ళకి తెలియదంటారా, లేకపోతే మీరు తప్పు చెప్తున్నారని అర్థమా? ఓకే, నా లిసన్ కేర్ఫుల్లీ. పూలు పెట్టుకోవడం లేకపోతే ఇవన్నీ ఏమవుతున్నాయో ఇవి మనుధర్మ శాస్త్రం గురించి విషయాలు కాదు. అంటే ఆధిక్యత, స్త్రీ ఆధిక్యత, ఆయన స్త్రీని ఏదో తక్కువ చేసినట్లు మాట్లాడారు వీళ్ళు. షాలేం రాజు గారి వ్యాఖ్యలు స్త్రీని తగ్గించి మాట్లాడుతున్నట్టు వీళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళు ఆయన అలా మాట్లాడలేదు అనుకోండి, బజారు మనుషులు వలే అన్నారు. అంటే బజారు మనుషులు ఉన్నారని అర్థం. సమాజంలో బజారు మనుషులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. అలాంటి వాళ్ళుగా మనకు క్రైస్తవులు ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడు. అది తప్పేం కాదు. కానీ వాళ్ళని ఏదో తగ్గించి మాట్లాడుతున్నట్టు, స్త్రీల యొక్క గొప్పతనం మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు మాట్లాడు. మరి ఇంతకంటే దారుణంగా మా మనుధర్మ శాస్త్రంలో ఉందని మీరు చెప్తున్నారు. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, లెట్ మీ టెల్ యు దిస్. ఓకే, ఈ మల్లెపూల విషయం గురించి నేను మాట్లాడతాను. బట్ లెట్స్ కమ్ డౌన్ టు అగైన్ ఈ మనుధర్మ శాస్త్రం గురించి. మనుధర్మ శాస్త్రం గురించి వచ్చేసరికి స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ యొక్క ఏమంటారంటే స్థితి అంత దారుణంగా, అంత దరిద్రంగా, అంత తక్కువలో ఉండేది. బట్ ఈ స్థితి నుంచి బయట తీసుకొచ్చింది సతీ సహగమనం. ఇంకోటి మహాభయంకరం. సతీ సహగమనం మహాభయంకరం. అసలు భర్త ఏదో రోగం అందులో తప్పేముంది సార్? ఇప్పుడు కమింగ్ డౌన్, సతీ సహగమనంలో తప్పేముంది సార్? ఉంది. ఎందుకు తప్పలేదంటే భర్త ఎక్కువ కాలం స్వర్గంలో బతికొండాలంటే ఏమైనా కూడా చేయాలని, అది మంచిదే కదా సార్? దట్స్ రాంగ్ యాక్చువల్లీ. ఇక్కడ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోతాం, నువ్వు చావు, కానీ నన్ను మాత్రం అక్కడ బ్రతికించు, అది కాన్సెప్ట్ మంచిదే కదా సార్?